ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే నాకు తెలుసుండి తెలుగుదేశం పార్టీ 1982లో ఆవిర్భవించిన తర్వాత మరి 83లో ఒక జనప్రబంధనం అనుకున్నాం. మళ్ళీ 94లో ఒక జనప్రబంధనం చూసాం. దాన్ని మించినటువంటి జనప్రబంధనం మళ్ళీ 2024లో చూడడం జరిగింది. అందులో కూడా ప్రత్యేకించి ఎవరైతే యువత మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ నిరంకుశత్వ నియంతృత్వ ప్రభుత్వాన్ని కోకట వేళ్లతో పెకలించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, తెలుగు జాతిని కాపాడుకోవాలనే ఆలోచనతో కసితో ఓట్లేసినటువంటి పరిస్థితి మేము ఏదైతే ఓటింగ్లో మనం చూడడం జరిగింది. ఖచ్చితంగా ఈ గెలుపు ఏదైతే ఉందో ఇది మా మీద మరింత బాధ్యత పెంచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా భవిష్యత్తులో మేమందరం కూడా కలిసి పనిచేయబోతున్నాం. సో సునీత గారు, తర్వాత రాజు ఎమ్మెల్యే రాజు ఉన్నారు, ఇక్కడ ఫరూద్ ఉన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళందరితో కూడా ఇక్కడ రాజు గారు ఒక్క నిమిషం. సో ఎలా చూస్తారు రాజు గారు, చివరి మూమెంట్లో మీకు టికెట్ రావడం, అయినా కూడా మీరు అనుకున్నది సాధించి ఈరోజు ఎమ్మెల్యేగా ముందుకు వచ్చిన పరిస్థితి? చంద్రబాబు గారు, లోకేష్ గారు చట్టసభల్లోకి నన్ను పంపిస్తామని చెప్పేసి గతంలో అనేకసార్లు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం బాపట్ల ఎంపీగా నన్ను పరిశీలించి అనుకోని పరిస్థితుల్లో మడకశిరకు పంపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టి కృషితో మడకశిర నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. సో అంటే ఊహించారా లాస్ట్ మూమెంట్లో ఎక్కడైనా టెన్షన్ కొంత ఏంద్రా లాస్ట్ మూమెంట్లో వస్తున్నాం, అందులో మనం అనుకునేది ఒకటి, తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిపోయింది అని ఏమైనా ఊహించారు? లేదు, మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది. అక్కడ మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు కానీ, మండల పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ బలమైన నిర్మాణం కలిగి ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి నేను ఏ క్షణం కూడా అభద్రతా భావానికి లోను కాలేదు. ఖచ్చితంగా గెలుస్తాననే కాన్ఫిడెన్స్ నాకుంది. అందులోనూ మడకశిర ప్రజలు శాంతి కామకులు, ప్రశాంత వాతావరణం కోరుకునే వాళ్ళు గెలిపించి నా మీద బాధ్యతను పెట్టడం జరిగింది. ఖచ్చితంగా నేను ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చానో ఆ హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తాను. ఎస్, రాజు మడకశిర నుంచి కూడా అదే క్లియర్గా చెప్తున్నారు. అచ్చెన్నాయుడు తర్వాత ఇతర నేతలందరూ కూడా ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు మరి కాసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ముందుకు వెళ్తున్నారు. మరి కాసేపట్లో జనసేన ఎమ్మెల్యేలు కూడా చేరుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు.